4వ అధ్యాయం చూద్దాం కొన్ని విషయాలు ఎలా మనం ఏం చేయాలి. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు ఒకసారి మనం గమనిద్దాం. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు ఒకసారి మనం గమనిద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి, ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉన్నారని అంటే ముందు చదువుకొని తర్వాత మనం వివరించుకుందాం. చదువు. ఇదివరకే నేను గెలిచితిననియు, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిననియు నేను అనుకొనడం లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నాను అని తలచుకును. అయితే ఒక్కటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురియొద్దకే పరిగెత్తుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమానమ్మకం కలిగిన తండ్రిని వందనాలు. చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి నాతోను నీ పిల్లలతోనూ దేవా ఈ గ్రామంతోనూ మీరు మాట్లాడు. మీకు మహిమకరంగా మమ్మల్ని అందరినీ కూడా మా గురేమిటి, మా గమ్యస్థానం ఏమిటి, మేము చేసేది నిజమైనటువంటి ఆరాధనేనా లేకపోతే ఏదో తాత్కాలికంగా చేస్తున్నామా అనే విషయాలు ఈ నూతన సంవత్సరంలో ప్రభు మరి మీరు మాకు మాట్లాడబోతున్నందుకు 2025 సంవత్సరం అంతా కూడా ప్రభు మేము ఏమి కొరకు ప్రయాసపడ్డాం, ఏమి మా గురి అనే విషయాలు మాకు మాట్లాడుతూ సంసిద్ధమై ఉండగా నీ ఆత్మతో మమ్మల్ని నింపి నాతో నీ పిల్లలతో మాట్లాడు. కేవలం మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగంలో పౌలు గారు ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నేను వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుచున్నాను అంటాడు. వెనక ఏమై ముందు ఏమై, ఈ రెండు విషయాలు చెప్పుకొని మనం త్వరగా ముగించుకుందాం. వెనుక అంటే పౌలు యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే, పౌలు పాత జీవితం ఎలా ఉంది? అపోస్తలుల కార్యము 8వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రారంభ వచనం నుంచి చదువుకుంటాడు. ఆయన పాత జీవితం గురించి మాట్లాడుతున్నాడు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, నేను వెనుకున్న వాటిని మరిచి, నేను అప్పుడైతే సంపూర్ణ అనుకున్నాను కానీ నేను సంపూర్ణతలోకి రాలేదు. నేను సంపూర్ణతలోకి ఎప్పుడు వచ్చానంటే క్రీస్తు నన్ను పిలిచినప్పుడు మాత్రమే సంపూర్ణతలోకి వచ్చానంటాడు. అందుకని ఆయన వెనక జీవితం ఎలా ఉందో మనం ఒకసారి అవగాహనలో తీసుకుందాం. అలాగే మనము 2025వ సంవత్సరంలో ఎలాంటి అవగాహనతో ఉన్నాం, 2026వ సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలను లేకపోతే మనకిచ్చినటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి దేవుని పరిచర్యలో మనం ఎలా ఉన్నాం అనే విషయాలు కొన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చదువు. ఆ కాలంలో యెరూషలేములో ఉన్నటువంటి సంఘమునకు గొప్ప హింస కలిగెను. అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములోనికి చెదిరిపోయి భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి ఎవరైనా ఈయన చెప్పుకుంటున్నాడు. సౌలైతే ఎంటెంట జొరబడి పురుషులనేమి స్త్రీలనేమి ఈడ్చుకుని పోయి
అంటే సంఘంలో ఉన్న విశ్వాసులన్నీ అందరినీ ఈడ్చుకొని పోయి ప్రతి ఇంట్లోకి చొరబడి, అలా చొరబడి అధికారము అక్కడ ఉన్నటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుల ద్వారా పొందుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే సంఘంలో ఉన్న విశ్వాసాన్ని వీడ్చుకొని ఎక్కడ వేస్తున్నాడంట? చెరసాలలో వేస్తా ఉన్నాడంట. ఎందుకు చేస్తున్నాడు ఆయన? ఆయన వేసింది ఆయన నమ్ముకున్నటువంటి దేవుడు అప్పుడు సరైనటువంటి దేవుడే కదా. ఆ ఉద్దేశం ప్రకారం పౌలు దేని నమ్ముకున్నాడు అప్పుడు దాకా? అసలు పౌలు ఏ వంశస్థుడు, పౌలు ఏ గ్రంథాన్ని నమ్ముతున్నాడు, ఏ వ్యక్తిని నమ్ముతున్నాడు అనే విషయాలు మనకు తెలియాలి. అందుకనే వెనుకున్న వాటిని మరిచి నేను ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నానంటే వెనక ఏ పంపించాడో మనకు తెలియాలి. మనం కూడా ఈ లోకంలో ఎన్నో అనుభవించాం. ఇప్పుడు 2025 సంవత్సరంలో 2025 సంవత్సరంలో చాలా మట్టుకు అనుభవించాం. ఏంటంటే శరీర కార్యములు బట్టి శరీర కార్యములు చాలా అనుభవించాం. కానీ ఆత్మీయ స్థితిలో మనం ఎదగలేకపోతున్నాం. ఎప్పుడు కొద్దివే మనకి, ఎంత నేర్చుకున్నా కొద్దివే మనకి, దేవుడి గురించి ఎంత అవగాహన ఉన్నా కూడా కొద్దివే మనకు. అందుకని మీరు ముందున్నటువంటి వాటి కొరకు వేగిపడండి. వెనుక ఎన్నో చేశారు. ఏమేమి చేశారు? వెనుక ప్రార్థన చేశారు, ఉపవాసాలు ఉన్నారు, ప్రభు వల్ల చేయి వేశారు, దేవుడి పనులు చేశారు. అవి చిన్నవి, అవి గంట అవి చిన్నవి. మీరు ఇంకా ముందున్నవి, మీకు ముందున్న వాటిని ఆలోచన పెట్టుకొని, లేకపోతే ముందున్న వాటిని జ్ఞాపకం తెచ్చుకొని గురి అంతకే పరిపించండి. ఏంటి మన గురి? పౌలు యొక్క గురి ఏంటి, నా గురి ఏంటి అనే కొన్ని విషయాలు తెచ్చుకున్నాం. ఇప్పుడు పౌలు ఎలా ఉన్నాడు? ఆయన పాత జీవితాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. పాత జీవితం ఎలా ఉంది ఆయన జీవితం అంటే ఆయన యూదా మతస్థుడు. అవునా? ఆయన ఏ గోత్రంలో పుట్టిన వ్యక్తి? బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు. అందుకని ఆయన ఒప్పుకుంటాడు, నేను బెన్యామీను గోత్రీకుడును, నేను తాసులో పుట్టాను, నేను యూదా పౌరసత్వం నాకుంది, అలాగని రోమా పౌరసత్వం కూడా నాకుంది. ఎందుకని అంటే ఆయన ఈ ధర్మశాస్త్రంలో ప్రవీణత కలిగినటువంటి వ్యక్తి. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి సిద్ధాంతాలను, దేవుడు ఇచ్చినటువంటి మాటలను స్పష్టంగా చదవబడిన వ్యక్తి, స్పష్టంగా నేర్చుకున్నటువంటి వ్యక్తి. అందుకని ఆయన గొప్ప అంటున్నాడు. నేను నమ్మిన వాటిని విడిచి సమస్తమును ఏంటంట. ఇంకా మీరు పై వచనాలు చదువుకుంటూ వస్తే ఏం కనబడుతుందంటే ఫిలిప్పీ పత్రికలో చూద్దాం, ఒకసారి చూద్దామే. చదువుకుంటున్నామా ఫిలిప్పీ పత్రిక? ఫిలిప్పీ పత్రికలో ఆయన సమస్తము ఎలా అవుతున్నాడు చూడండి. ఆయన ఎవరు ఏమిటో మనకు కొన్ని విషయాలు చూద్దాం. 2వ వచనం, 3వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. కుక్కల విషయమై ఏమమ్మా? కుక్కలు ఎవరుగా? ఎవరు కుక్కలు? అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. దుష్టులైన జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకనగా శరీరము ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మలను ఆరాధించుచు క్రీస్తునందు అతిశయపడుచున్న మనమే ఏంటంట? ఎవరంట సున్నతిని ఆచరించేది? చెప్పాడు కదా పౌలు, మనమే అన్నాడు. మనమే అంటే పౌలుతో కూడా చెప్పుకుంటున్నాడు. అంటే నేను కూడా ఇంకా సంపూర్ణ స్థితిని పొందుకోలేదు. దేవుని పిల్లలైనటువంటి మనము ఎవరు కూడా సంపూర్ణ స్థితిని పొందుకోలేదు. మనం పొందుకునే దానికి ప్రయత్నం చేయాలి. కానీ నేనంతా పొందేస్తున్నాను, నాకు ఇంకేం అవసరం లేదు అనుకోబాకండి. మీకు పైన కుక్కల విషయమై జాగ్రత్త పడండి అన్నాడు. వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటో మీరు ఇంకా చదివితే జాగ్రత్తగా చదువుకుంటాం, తొందరగా చదువుకుంటాం. నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చు. 8వ దినమున సున్నతి
ఇశ్రాయేలు వంశపు వాడైన బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడై ధర్మశాస్త్ర విషయము పరిశీలనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడై ధర్మశాస్త్రము వలని నీతి విషయము ఏంటంట. ఇప్పుడు ఈయన నమ్ముకున్నటువంటి ధర్మశాస్త్రము ఈయనకి ఏమని తెలియజేసింది? ఇప్పుడు మాట్లాడారు మళ్ళీ చదువుతాయి అన్నమాట. మీరు అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. ఈయన ధర్మశాస్త్రంలో ఉపదేశకుడు, ధర్మశాస్త్రంలో గొప్పవాడు, ధర్మశాస్త్రం అంతా తెలిసినవాడు. ఈయన ఆఖరాకి తేల్చింది ఏంటయ్యా అంటే ఆయన అనుభవంలో సంఘాన్ని హింసించాను, యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళందరినీ చంపేశాను, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఆ పిలిపి సంఘానికి ఇప్పుడు నేను కనుగొన్నది ఏంటయ్యా అంటే వాటి వల్ల నాకు ప్రయోజనం లేదు. అదే మనం ఒకసారి చదివిన 7వ వచనం చదువు, సారీ 6వ వచనం చదువు. ధర్మశాస్త్రము వలనైనది నీతి విషయమై అనంతుడినై, అంటే అనంతుడినై నీతి విషయంలో నీతి నేను ధర్మశాస్త్రం అనుకున్నాను. ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడుగా ఏ మనుషుడు తీర్చబడడు. ఆచారం ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? పూజలు, పునస్కారాలు, దానాలు, ధర్మాలు, ఇవి ధర్మశాస్త్రం చెప్పేది. వాటి వల్ల నీవు నీతిమంతుడుగా తీర్చబడవు. అది నేను కనుగొన్నది. ఏం కనుగొన్నాడు ఆయన? ఆయన కనుగొన్నది ఏంటమ్మా? వెనుకున్న వాటిని మరచి తిని అంటాడు ఆయన. ఏం చేసేది అంటే నేను ఇవన్నీ చేసి తీరా చూడబోయేసరికి నేను చేసిన భక్తి అంతా వ్యర్థమైనటువంటి భక్తి అని తేల్చేశాడు. అని తేల్చేసి ఇప్పుడు చూడండి, ఇంకా చదువు 7వ వచనం. ఆయనను ఏవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తమై నష్టముగా ఎంచుకున్నారు. మీరు కూడా పౌలు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నేను క్రీస్తు నిమిత్తమై నేను కూడా ఉద్యోగం చేసుకోగలను. నేను చెప్తున్న మాటలు, నేను కూడా ఏ ఒక్క నిమిషము తీరికి రాకుండా పని చేసుకోగలను. ఎందుకంటే దేవుడు నాకు శక్తి ఇచ్చాడు. కానీ నేను వాటిని ఏం చేస్తున్నానంట? నష్టముగా ఎంచుకుని. మరి ఆయన ఆదాయం ఏంటో, ఆయన ఆదాయం కూడా కనపడాలి కదా. మనం కూడా దానికే కదా ప్రయాసపడుతున్నాం. 2025వ సంవత్సరం అంతా దాని కోసం ప్రయాసపడ్డాం. మరి 2026వ సంవత్సరంలో దేని నిమిత్తం ప్రయాసపడాలో ఇప్పుడు పౌలు గారు మనకు సర్విస్తాం. చదువు 8. వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును ఏంటంటే ఎందుకు ఆయన సమస్తాన్ని నష్టంగా అనుకున్నాడంటే నాకు క్రీస్తు జ్ఞానం కావాలి. అప్పటిదాకా ఎవరి జ్ఞానం ఉన్నాయి అక్కడ? అప్పటిదాకా ఎవరి జ్ఞానం ఉన్నాయి అక్కడ? ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం ఉంది. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను క్రీస్తు నిమిత్తము దాన్ని నష్టముగా ఎంచుకున్నాను. నాకు ఒక కొత్త జ్ఞానం కావాలి, నాకు ఒక కొత్త అనుభవం కావాలి. ఆ అనుభవం కొరకు నేను పరిగెత్తా ఉన్నాను. ఏంటి ఆయన ఉంచుతాను? చదువు నిదానం చదువుకుంటున్నాను. నేను క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసం వలనైన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను
ఎటిలో ఎరువు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఇచ్చుకుంటున్నాను. నేను క్రీస్తు నిమిత్తము సమస్తము నేను దేనిగా ఎంచుతున్నానంట, దేనికి పనికిరాని దాని వలె ఎంచుతా ఉన్నాను అని. మరి ఈ 2025వ సంవత్సరంలో ఆయన పాత స్థితిని జ్ఞాపకం చేసి చెప్తా ఉన్నాడు సంఘంలో. ఇదిగో పిలిపి సంఘంలో విశ్వాసులారా, మీరైతే మంచోడే, మీరైతే ప్రార్థన చేశారు, మీరైతే విజ్ఞాపన చేశారు, మీరైతే ప్రభుత్వం చేశారు, అక్కడితో నిలవకండి, అక్కడితో నిలవకండి. అక్కడి నుంచి మనకి ఇంకా గమ్యస్థానం చేరలేదు. మనం ప్రభు వచ్చేంత వరకు మనం ఎవరిని కూడా పరిపూర్ణం కాలేము కాబట్టి నాకు ఇదిగో ఎంత పని నన్ను చేయమన్నాడు, ఇంతవరకే నేను చేస్తాను, నో చేయకూడదు. నీకు ఇచ్చిన దాన్ని నువ్వు అభివృద్ధి చేసుకుంటూ ముందు కొనసాగిపోవాలి. అలా కొనసాగలేకపోతే నువ్వు ఎక్కడున్నట్టు, పాత స్థితిలోనే ఉన్నట్టు. ఎంతసేపు నీకు పాతది, సంవత్సరాలు నా ముందు జరిగిపోతా ఉన్నాయి. కేకులు కోసుకుంటూ తింటూ పోతా ఉన్నాం, స్వీట్లు తింటూ పోతా ఉన్నాం, భోజనాలు తింటూ పోతున్నాం, కానీ ప్రభువులో మాత్రము ఫలితం కనబడలేదు. అందుకని పౌలు చెప్పాడు, ఇదిగో నేను పాత వాటిని మరిచి వెనుకున్న వాటిని మరిచి, ఎంతకని చేశాడైనా చాలా చేశాడు కదా, వాటిని మరిచి ఇప్పుడు నేను ఎవరి వద్ద కనిపిస్తున్నానో గురి వద్దకు కనిపిస్తున్నాను. ఎవరు గురి? మరి నీ గురి, నా గురి ఎవరు? ఎవరమ్మా? రాజకీయ నాయకులా? మీ అమ్మ, మీ నాయన? పౌలే చెప్తున్నాడు, నేను అన్నిటినీ పక్కన పెట్టి ఎవరి నిమిత్తం దేని పొదుకోవాలనైనా ముందుకు పరిగిస్తా ఉన్నాడు. చదువు, ఇంకా పంపించినాను, చదువు ఏంటంట అంత ఘనవంతుడు. ఏం మాట్లాడుతూ చూడండి, మనకు సరిగ్గా బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో చాలా మందికి. పౌలు ధర్మశాస్త్రంలో ప్రవీణత కలిగినటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యాసం చేయబడినటువంటి వ్యక్తి. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఇదివరకే సంపూర్ణ స్థితికి పొందుకున్నాను అనుకున్నాను. పొందుకున్నాడా లేదా? ఆయన పొందుకున్నాడు కదా. యూదాలో బెన్యామీను గోత్రంలో పుట్టినోడు పరిశీలి. ఆయన పరిశీలి అంటే వాళ్ళకి తెలియకంటే ఏది ఉంది, సమస్తము వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే వారి చిన్న ప్రాయం నుండే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఇశ్రాయేలు యొక్క చరిత్ర, వాళ్ళ పితరుల చరిత్ర, అలాగనే పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు ఏ రీతిగా ప్రభు వైపు తిరిగారు, ఏ రీతిగా ప్రభువుని ఆరాధించారు, ఆ విషయాలన్నీ వాళ్ళకి నేర్పిస్తూ వెళ్తారు. కానీ మనం ఏం నేర్పిస్తామంటే, ఏం నేర్పిస్తామమ్మా చెప్పండి? పుస్తకం ఒకటి వేసి దీన్ని చదవాలా, ఉద్యోగం సంపాదించాలా, ఇంకా నువ్వు బాగా కష్టపడాలా, మేము బాగుపడాలా, అంతే కదా మనం చేసేది. కానీ ఇశ్రాయేలు అట్లా చేయరు. అందుకనే వాళ్ళ పేరు ఇక్కడ లిఖించబడ్డాయి. మరి నీ పేరు, నా పేరు ఒకవేళ బైబిల్ గ్రంథంలో లిఖించబడకపోయినా ఇబ్బంది లేదు, కానీ జీవ గ్రంథంలో లిఖించబడకపోతే కోల్పోతాం మనం దేన్ని? పౌర స్థితిని. ఆ పరలోక రాజ్యంలో మన పౌర స్థితి శూన్యమైపోతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ముందున్న వాటికి వేడి పడుతున్నాడు. ఏంటి ఆ ముందున్నవి? ఒక 2 విషయాలు నేను చదివి ముగించడానికి ప్రయత్నం. చదువు 14 వచ్చి చదువు. క్రీస్తు యేసునందు ఏంటంట? దేవుని ఉన్నతమైన పిలుపు. ఇక్కడ ఇక్కడ 2 విషయాలు చెప్తాను. ఏం చెప్తున్నాడు ఇక్కడ పౌలు? దేవుని ఉన్నతమైన పిలుపు. పిలుపులు చాలా రకాలు నాయన, పిలుపులు చాలా రకాలు ఉంటాయి. అవి లోకంలో నుంచి సపరేట్ చేయడం ఒక పిలుపు. మనం అందరినీ సపరేట్ చేశాడా లేదా? చేశాడు. ఈ పిలుపు ఒకటే మాట్లాడుతున్నాం మనం ఈరోజు. ఎందుకంటే మన సందర్భము నూతనమైనటువంటి ఈ సంవత్సరంలో దేవుని నిమిత్తం, లేకపోతే దేవుని వాగ్దానాల నిమిత్తం మనం ఎలా ఉండాలి, ఎలా ఉన్నప్పుడు మనకు ఇవ్వబడినటువంటి వాగ్దానాలు, లేకపోతే మనకు తీసుకోబోయేటువంటి వాగ్దానాలు ఫలిస్తాయో కొన్ని మనం చెప్తాం. దేవుడు
పిలిచావు. పిలిచిన దేవుడికి మనం ఎలా లోబడాలంట? చదువు ఒకసారి అనమాట. క్రీస్తు యేసునందు ఏంటంటే దేవుడు చాలా మంది లోకంలో ఉన్నారు. నిన్నే ఎందుకు సపరేట్ గా పిలుచుకున్నాడు దేవుడి సన్నిధికి? నీతో ఆయన చాలా పని ఉంది, దాన్ని గ్రహించాలి. దాన్ని మనం గ్రహించాం. మనం గ్రహించకపోగా మన ఇష్టం వచ్చినట్టుగా మనం అనుకుంటాం. ఏం చేసేదంతా కరెక్టే, ఏది కరెక్ట్ అయితే వాక్యంలో ఉందా అలాగా లేకపోతే నీ ఎంత ఉన్నతమైన ఉండిపోతాయి. ఆలోచించేయండి. ఇంకా చదువు. కలుగు బహుమానము పొందవాలని నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందుము. అప్పుడు దేనిని గూర్చి మీకు వేరే తాత్పర్యము కలిగి ఉన్నదా అది దేవుడు నీకు బయలుపరచును. అయినప్పటికీ ఇప్పటి వరకు మనకు సహోదరులారా ఏం చెప్తుంది ఇక్కడ? మీరు క్రీస్తుని పోలి నడుచుకోమన్నారా? నేను మాట చెప్తున్నాను. పౌలు గారు ఏం చెప్తున్నాడంటే మీరు క్రీస్తుని పోలి నడుచుకోండి అని చెప్తున్నాడా? ఎందుకని చెప్పండి, చెప్పాలి కదా. ఆయన మనకు పరలోక బహుమానాన్ని చేయడు క్రీస్తే కదా. మనం పరలోక రాజ్యాన్ని తీసుకుపోయేది క్రీస్తే కదా. మరి పౌలు గారు ఏం చెప్తున్నాడంట సంఘానికి? మీరు క్రీస్తుని పోయి నడుచుకోండి అంటున్నాడా? అనలేదు. కాబట్టి ఎందుకు ఆ మాట అంటున్నాడు ఆయన? ఆలోచించి అట్లా చదవాలి బైబిల్. అప్పుడు మనకు క్లారిటీగా అర్థమవుతుంది బైబిల్. దేవుడు మనకు అప్పుడు అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నాడంటే నేను ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి పిన్ను అనుభవించాను, పిన్ను చేశాను. కానీ అది నాకు నీకు సంపాదించలేకపోయింది. ఎందుకంటే ఏదో ఒక విషయంలో పడిపోతాం, జారిపోయిన మనము లేయాలనిపించడం. కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకొని చాలన్నాడు. క్రీస్తుని పోలి ఆయన నడుచుకోలేదు అంటున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. చదువు ఒక మాట చదువు. మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరిమై ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. అనేకులు నేను కూడా మీకు చెప్తా ఉన్నాను. ఏమ్మా చెప్పట్లేదా? క్రీస్తు విరోధులు. ఏంటి క్రీస్తు విరోధులు అంటే క్రీస్తు ఏం చెప్పమన్నాడో దాన్ని చెప్పరు. వాళ్ళందరూ విరోధులే. క్రీస్తు ఏం చెప్పమన్నాడు? ఈ బైబిల్ గ్రంథంలో ఏది ఉందో దాన్ని బోధించండి చెప్పాడు. మరి మనం ఏం బోధిస్తున్నాం? అలాంటి బోధకుల్ని ఎలా బోధించారు చూడండి. కింద చదవండి. మాట బోధిస్తాం. చదువు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్తున్నాను. ఏంటంట? వారి అంతరికి ఈ లోకంలో బాగుండొచ్చు, ఈ లోకంలో డబ్బు ఉండొచ్చు, ఈ లోకంలో ఐశ్వర్యం ఉండొచ్చు, గొప్ప బిల్డింగ్లు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ వారికి వెంటనే వస్తుందంట ఏం చదువుకుంట అంతే. వారు నాశనమే వారికి అర్థం. వారు ఎలా కనిపెట్టాలంటే మీరు ఎలా కనిపెట్టాలి? మనకి సందర్భానికి కాదు, కానీ కాకపోతే సమయం వచ్చింది కాబట్టి ఏంటి ఆయన ముందున్న వాటిని అనుకుంటున్నాడంటే అన్నిటినీ వెంటగా ఎంచుకున్నాడు. మరి నువ్వు నేను ఏమైనా ప్రభు కోసం వదులుకోగలుగుతున్నావా? అయితే నా ప్రశ్న సింపుల్గా చెప్పేదానికి నేను వచ్చిన చదివించాను. సమస్తము నేను పెద్దగా ఎంచుకున్నాను అని పౌలు చెప్తున్నాడే. కనీసం మీరు ప్రభుతో కూడా సహవాసమైనా చేద్దాం అని ఏమన్నా వదులుకున్నారా? ఏమైనా వదులుకోగలుగుతున్నారా? అలా వదులుకోలేనప్పుడు మన జీవితాల్లో వాగ్దానాలు ఎలా ఫలిస్తాయి? దేవుడు అమూల్యమైన వాగ్దానాలు మనకు ఇచ్చున్నాడే. ఆ వాగ్దానాలు మన జీవితంలో
ఎన్నిసార్లు అవమానం. మరి నీ ఇంట్లో నీకు ఏదైనా ఒక చిన్న అవమానం వస్తే నువ్వేం చేసుకుంటావు? చూడండి ఒకసారి ఆలోచించి. మరి ప్రభు వలె జీవించినప్పుడు మనందరం సంసిద్ధులమై ప్రభు పాద సన్నిధిలో ఉన్నాం కనుక ప్రభుని 2025 సంవత్సరంలో మనం శరీరం ద్వారా జరిగించిన రాత్రి చదువుకున్నాం. మనం దేహంలో జరిగించినవి అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే ప్రభు ఎదుట రేపు లెక్క చెప్పవలసిన మనమై ఉన్నాం. ఆ లెక్కలో మనం ఉండకూడదంటే 2026 సంవత్సరంలో ఒకవేళ ప్రభు వస్తే మనం సంసిద్ధులుగా ఉండాలంటే వాటిని ఒప్పుకొని విడిచిపెడితే మన మీద కూడా దేవుడు తీసేస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం మనలో జీవింప చేయాలంటే, ఆ వాగ్దానాన్ని మనం అనుభవించాలంటే మనం ఇప్పుడేం చేయాలి? ప్రభు పాద సన్నిధిలో మనం అడగాలి. మన మధ్యలో ప్రభు ఉన్నాడు కనుక ప్రభు